ఎలా ఉన్నావు? బానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? ఎన్ని డేస్ అయింది ఇక్కడికి వచ్చి? 3 days. ఇలా నిన్ను చూస్తూ మాట్లాడి ఎన్ని రోజులైతుంది. మళ్ళీ ఇలా కలుస్తాం అనుకోలేదు. నేను కూడా. డిడ్ యు మిస్ మీ? మిస్ అయ్యానంటే అది చిన్న పదమేమో. మరి పెద్ద పదాల్లోనే చెప్పు. వద్దులే, చెప్తే మనసులో నుంచి బయటికి పోద్దేమో. ఎందుకు? హే, ఇది ఇంకా ఉందా? మార్నింగ్ నువ్వే కదా కింద పడింది? నేను పడలేదు, మీరిద్దరే పడేసి వెళ్ళారు. సారీ, నేను నా ఫ్రెండ్ చాక్లెట్ కోసమని పోటీ పడ్డాం. ఆ సమయంలో అలా జరిగిపోయింది. ఇంకా ఎగ్జామ్కి లేట్ అవుతుందని వెళ్ళారనుకున్నా. క్లాస్కి కూడా టైం అయింది. అవును, చాక్లెట్ కోసమే ఇదంతా చేసింది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ రా. అవును, మనం ఫస్ట్ టైం ఎలా ప్రపోజ్ చేసుకున్నాం గుర్తుందా నీకు? ఓ గుర్తుంది, అదెలా మర్చిపోతా. నా లైఫ్లో దానికి మించిన పెద్ద మూమెంట్ లేదు తెలుసా. ఉంది, గుర్తుంది. ఆ రోజు నువ్వు వేసుకున్న రెడ్ అండ్ వైట్ డ్రెస్తో సహా గుర్తుంది. హలో మధు, నువ్వంటే ఎప్పటి నుంచో ఇష్టం. ఎవడ్రా నువ్వు? నేను ఇవాళ చూస్తున్నా, అప్పుడే లవ్ అంటున్నావు. అంటే ఒక 2 days అవుతుంది. 2 daysకి లవ్ చేస్తున్నావారా? నేను కొంచెం స్పీడ్ ఉంటా దేంట్లో అయినా. మా మమ్మీ గడుపులోంచి కూడా 2 months ముందరే వచ్చేసి. తెలుస్తుందిలే నెల తక్కువ ఎదవ్వి అని. అలా అనకండి, నాది ట్రూలో. పోతే మళ్ళీ దొరకదు. ఏమన్నావు? ఐ లవ్ యూ. అది కాదు, చివర్లో ఏమన్నావు? ట్రూలో పోతే దొరకదన్నా. ఎస్, థ్యాంక్స్ అ లాట్. మధు, మధు. హాయ్. హాయ్ మధు, నువ్వేంటే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు? అది ఏం లేదు. చెప్పు, పర్లేదు. నువ్వంటే నాకు ఇష్టం. నిజంగా చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. చెప్పే టైం సిచ్యువేషన్ ఇప్పటిదాకా రాలేదు. అందుకే ఇప్పుడు చెప్తున్నా. ఎవరైనా ఎప్పుడైనా ఏదో ఒక చోట లైఫ్లో ఆగిపోక తప్పదు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఆగిపోయినా. ఆగిన క్షణమే లైఫ్ లాంగ్ నీతో గుర్తుండేలా. నువ్వు కలిసిన రోజే ఆగిపోయావు కదా, కానీ నాకు మాత్రం నిన్ను కలిసిన రోజే నా లైఫ్ స్టార్ట్ అని అనిపించింది తెలుసా. నువ్వు కలవక ముందు ఏదీ గుర్తులేదు, నువ్వు కలిసాక ఏదీ మర్చిపోలేదు. నేనే నీకు వచ్చి చెప్పాలనుకున్నా, కానీ ఇంతలోపు నువ్వే వచ్చి చెప్పావు. దేవుడు అడగకుండానే వరాలు ఇస్తారంటాడు కదా, అది నిజంగా ఇదేనేమో.
హాయ్ బాలు. హలో మధు, ఏమైంది? ఇంట్లో చెప్పావా? ఒప్పుకున్నారా? చాలా రోజుల నుంచి ఫోన్ కూడా చేయటం లేదు. హలో మధు, మాట్లాడవే, ఏమైంది? ఒప్పుకున్నారు. ఏం చెప్పి ఒప్పించావే? ఎలాగోలే, కానీ ఒప్పుకున్నారుగా. 1 month వెయిట్ చేయమన్నారు. అవునా? ఎందుకు? ఏమో తెలీదు, కానీ 1 month వెయిట్ చేయమన్నారు. పర్లేదులే, మొత్తానికి ఒప్పుకున్నారుగా, అదే చాలు. మళ్ళీ చేస్తా నేను. లవ్ యూ, బాయ్. లవ్ యూ టు, బాయ్.